ఏసీఏ బికాజ్ అంటే ఏసీఏనే లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదానికి కాదేమో. వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంగ్త్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్, ఏం వి డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. చాలా మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. నిన్నటి వరకు కూడా అంటే మీ ఓట్ల ముందు వరకు కూడా శ్రీచరణి అంటే తక్కువ ఉంటుంది, బట్ ఓట్లో చాలా క్రికెట్ అందరికీ కూడా మీ పేరు ఉండలేదు. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తారని మీరు ఊహించారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా ఉంది సార్? అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్. నేను చేసిన ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళినా. నాతో పాటు ఏసీఏ ఉంది, నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి. సో జస్ట్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా, అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ. క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఉమెన్ క్రికెట్లో చాలా తక్కువ ఉండేది. బట్ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా మారిపోయింది. 2025 ముందు ఉమెన్ క్రికెట్, 2000 తర్వాత 25 తర్వాత ఉమెన్ క్రికెట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు సార్. అంటే ఇదంతా ఇప్పుడు మితాలి మ్యామ్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ప్లేయర్స్, వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్. అంటే వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్. అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపడలేదు, వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు. అలా ఏం లేదు సార్. అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు మా డాడీకి టైం పట్టింది. అలా ఏం లేదు మా డాడీ. సో అంతే సార్, టైం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అంతే. నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 ఇయర్స్కి ఇది ఇండియా. నేను ఖోఖో ఆడేదాన్ని మ్యామ్, దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని. సార్ అంతే సార్, ఇది స్టార్టింగ్, ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండెడ్. ఇప్పటివరకు చూడని అప్రిషియేషన్ అప్లాజ్ వచ్చింది. నెక్స్ట్ కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఫోకస్ చేయబోతుంది? అంటే ఎక్స్ట్రా ఏం చేయను సార్. ఇప్పటి వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్. అంటే రిలాక్స్ అవ్వండి, జస్ట్ ఏం చేస్తున్నాను, గుడ్ థింగ్స్ ఐ విల్ రిపీట్. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు? అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీఏనే లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదానికి కాదేమో. వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
అనుకున్నారా వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్తాము గెలుస్తాము అందులో నా పాత్ర కీలకంగా ఉంటుందని అనుకున్నాను. సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. సో ఫైనల్ ఒత్తిడి ఎలా ఉంది? మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్, ఏం వి డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. యాక్చువల్గా చాలా మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. నిన్నటి వరకు కూడా అంటే మీ ఓట్ల ముందు వరకు కూడా శ్రీచరణి అంటే తక్కువ ఉంటుంది, బట్ ఓట్లో చాలా క్రికెట్ అందరికీ కూడా మీ పేరు ఉండేది. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా ఉంది? సార్ అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్, నేను చేసిన ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళిన. నాతో పాటు ఏసీ ఉంది, నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి. సో జస్ట్ మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? మ్యామ్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడను. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా, అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ. క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఉమెన్ క్రికెట్లో చాలా తక్కువ ఉండేది. బట్ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా మారిపోయింది. 2025 ముందు ఉమెన్ క్రికెట్, 2000 తర్వాత 25 తర్వాత ఉమెన్ క్రికెట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు సార్. అంటే ఇదంతా ఇప్పుడు మితాలి మ్యామ్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ ప్లేయర్స్, వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్. అంటే వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్. అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు, వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనబడుతున్నాం సార్ ఇప్పుడు. అలా ఏం లేదు సార్. అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు మా డాడీకి టైం పట్టింది. అలా ఏం లేదు మా డాడీ. సో అంతే సార్, టైం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అంతే. మేడం మీరు ఇలా టాప్ మోస్ట్ ఆడడానికి సో మీకు ఎన్నాళ్ళు పట్టింది? అంటే ఎన్నాళ్ళు మీరు ఇప్పుడు ట్రైన్ అయితే స్థాయి వచ్చింది? నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 yearsకి ఇది ఇండియా. ఇంట్రెస్ట్ చూపించారు క్రికెట్కి ముందు బిఫోర్ మీరు ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు? నేను ఖోఖో ఆడేదాన్ని మ్యామ్, దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని. యాక్చువల్గా మోడీ గారికి వెళ్తారు కదా, నేను మోడీ గారికి వెళ్తారు, ఇవాళ సీఎం చంద్రబాబు గారికి ఎంఎల్కి వెళ్తారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? సార్ అంతే సార్, ఇది స్టార్టింగ్, ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. ఫైనల్గా వరల్డ్ కప్ వస్తున్నది, బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. సో ఎడం చేతి వాడడం బాల్ అనేది చాలా గ్రేట్. ఇది మీకు అది ఎడం చేతి వాడడం ఎలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండెడ్. యా మేడం ఇప్పటి వరకు చూడని అప్రిషియేషన్ అప్లాజింగ్ వచ్చింది. నెక్స్ట్ కెరీర్ చాలా ఇంపార్టెంట్, ఎలా ఫోకస్ చేయబోతుంది నెక్స్ట్ కెరీర్? అంటే ఎక్స్ట్రా ఏం చేయను సార్, ఇప్పటి వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్. అంటే రిలాక్స్ అవ్వండి, జస్ట్ ఏం చేస్తున్నాను, గుడ్ థింగ్స్ ఐ విల్ రిపీట్. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చేది?